ఒకటిన్నరకు అయిపోయింది అనుకుంటా, ఖచ్చితంగా 11:02 అయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజంగా విఆర్పురం నుంచి మన ప్రియులు ఎంతో ఆశగా వచ్చారు. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి నెల్లిపాక నుంచి వచ్చారు, రెడ్డిపాలెం నుంచి వచ్చారు, ఇంకెక్కడమ్మా హైదరాబాద్ నుంచి వచ్చారు, కానీ భద్రాచలం వాళ్ళు ఎవరు కనపడలేదు. అది కూడా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వినండి నా మాట. దేవుని సన్నిధి అన్నప్పుడు మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు దాన్ని గమనిస్తారు, దేవుడు దానికి ఎంతో ఇష్టపడతారు. కాబట్టి దేవుడు మనను చూసి మురిసిపోయేలాగా మనం ప్రవర్తించటం మనకెంతో ముఖ్యం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియులారా, మరి సంఘం ఎందుకు అనే అంశం గురించి మీతో మాట్లాడాలని నేను ప్రేరేపించబడుతున్నాను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. మీలో ఎవరికైనా ఈ ప్రశ్న వచ్చిందా? సంఘం ఎందుకు? దేవుని సంఘంగా కూడుకోవటం ఎందుకు కాదు, అసలు సంఘమే ఎందుకు? సంఘాన్ని ఎవరు స్థాపించారు? సంఘం వల్ల ప్రయోజనాలేంటి? సంఘం వల్ల ఉపయోగాలేంటి? ఎందుకని మనం ఒక సంఘంగా తయారయ్యాం? ఇది మనం అనుకుంటే జరిగిందా? ఎవరు దీన్ని ప్రారంభించారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశంలో సంఘం ఎలా ఉంటుంది? అలాగే మనుషుల అభిప్రాయాలలో, లోకంలో ఉన్న మనుషులు సంఘాన్ని గురించి వాళ్ళు ఏ అభిప్రాయాలు చెప్తున్నారు? లోకంలో ఉన్న మనుషులు అనడం కంటే ముందుగా మన హృదయాల్లో సంఘం అంటే మనకి ఏ ఆలోచన ఉంది? సంఘాన్ని గురించిన మన అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? సంఘం అంటే బాప్తీసం పొందుకున్న వాళ్ళందరూ కూడుకునే ఒక పార్టీ లాంటి కూడిక అనుకుంటున్నారా? సంఘం అంటే ఒక కులం వాళ్ళు కూడుకున్నట్లుగా, క్రైస్తవ్యాన్ని ఒక కులంగా భావించి మనందరం ఒక కులం అని కూడుకునే విధానం అని మీరు అనుకుంటున్నారా? కాదు ప్రియులారా. సంఘం అంటే ఏమిటంటే, సంఘాన్ని గురించినటువంటి స్పష్టమైన అవగాహన మనకున్నప్పుడు సంఘంలో మన పాత్ర ఏంటో కూడా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలందరం గట్టిగా హల్లెలూయా. సంఘాన్ని గురించి దేవుడు ఏమనుకుంటున్నారు? దేవుడు ఎందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాడు? దేవుని యొక్క ప్రణాళిక ఏమిటై ఉన్నది? దేవుని యొక్క ఆలోచన ఏంటి సంఘం పట్ల? జాగ్రత్తగా మనం గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా చెప్పిన మాట, సువార్త, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుతూ ముందుకు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. క్రొత్త నిబంధనలో సంఘం అనే మాట ఇక్కడే కనిపిస్తుంది. సంఘం ఎలా కట్టబడుతుందో, ఎవరి ద్వారా కట్టబడుతుందో అనే వివరాలు ఇక్కడ రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుతో, శిష్యులతో మాట్లాడుతున్నారు. నా గురించి ఈ సమాజం ఏమనుకుంటున్నారు? వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? మీకేమైనా తెలుసా, చెప్తారా అని వాళ్ళని అడిగారు. అప్పుడు కొంతమంది యేసు ప్రభు గురించి ఏమని చెప్తున్నారంటే, కొందరు బాప్తిసం ఇచ్చే యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, ఇంకొందరు ప్రవక్తల్లో ఒకడు మరలా పుట్టాడని, ఇలా ఫిలిప్పు శిష్యుల్లో కొంతమంది ఇలా నీ గురించి అనుకుంటున్నారు ప్రభు అని చెప్పారు. ఆ మాటలు విన్న తర్వాత పేతురు మాట్లాడటం మొదలుపెట్టాడు. సీమోను పేతురు అంటున్నాడు,
నువ్వు సజీవుడగు దేవుని కుమారుడవు, క్రీస్తువు అని చెప్తున్నాడు. ఆ సమాధానానికి యేసయ్య హృదయం చాలా సంతోషించి, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిస్తేనే గాని ఈ విషయం నీ తెలివిలో మానవ జ్ఞానంతో వచ్చింది కాదు. యేసుక్రీస్తు ఎవరో అనే విషయాన్ని పేతురుకు ఎవరు బయలుపరిచారట? తండ్రి బయలుపరిచారని యేసయ్య చెప్తున్నాడు. మిగతా శిష్యులందరికంటే పేతురుని యేసయ్య కొంచెం గనపరిచారు. తండ్రి నీకు బయలుపరుస్తున్నాడు పేతురు అని చెప్పేసరికి మిగతా వాళ్ళ మైండ్ ఆఫ్ అయిపోయినట్టేనా ఏమో కానీ పేతురు మాత్రం చాలా సంతోషంతో నింపబడ్డాడు. అప్పుడు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భమే ఈ సందర్భం. నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని పేతురుతో యేసయ్య చెప్తున్న కాలాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, అది ఏ కాలం అండి చెప్పండి? ఏ కాలం అది? రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న కాలం. ప్రపంచాన్ని రోమా గవర్నమెంట్ ఏలుబడి చేస్తున్న దినాలవి. ప్రపంచం అంతా ఒకటే ప్రభుత్వం కొనసాగుతున్న రోజుల్లో ఆ రోమా ప్రభుత్వం చివరి దినాల్లో యేసయ్య జన్మించటం, ఆయన తరువాత మరి దేశాలుగా ప్రతి ప్రాంతం వేరు చేయబడడం, రాష్ట్రాలుగా తర్వాత విడిపోవడం, ఇప్పుడు ప్రాంతాలుగా పల్లెలుగా విడిపోవడం మనం చూస్తున్నాం. ఆల్రెడీ మనం పుట్టక ముందే స్వతంత్రం 1947లో రావడం, అంతకంటే ముందుగా ప్రపంచాన్ని కొన్ని అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏలుబడి చేసింది, రోమా గవర్నమెంట్ ఏలుబడి చేసింది, బబులోను గవర్నమెంట్ ఏలుబడి చేసింది, దర్యావేసు గవర్నమెంట్ ఏలుబడి చేసింది, పార్సియా గవర్నమెంట్ ఏలుబడి చేసింది. ఇట్లా భూ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి కొన్ని ప్రభుత్వాలు, కొన్ని అధికారాలు ఈ శిష్యులు అప్పటి వరకు చూస్తూ వచ్చారు. అప్పటి వరకు వాళ్ళు గమనిస్తూ వచ్చారు. అప్పటి వరకు వాళ్ళు ఆలోచిస్తూ వచ్చారు. ఈ ప్రభుత్వం, ఈ రాజు, ఈ రాజ్యం, ఈ రాజు, ఈ అధికారాలు, ఇదిగో ఇటువంటి విధానం ఉంటుంది వీళ్ళ పరిపాలన అని ఇలాంటి విషయాలు మనం గమనిస్తూ ఉంటాం చరిత్రను పరిశీలించినట్లయితే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య పేతురుతో చెప్తున్న మాట ఏంటంటే, రాజ్యానికి సంబంధించి చెప్పట్లేదు. ఆయన చెప్పే మాట ఏంటంటే, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టబోతున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలా. ఏం కట్టాలని యేసయ్య చెప్పాడు? సంఘాన్ని కట్టబోతున్నాడు. దానియేలుకు వచ్చినటువంటి దర్శనంలో మీరు ఎంతమందికి ఆ వాక్యాలన్నీ జ్ఞాపకంలో ఉన్నాయి? బబులోను రాజు నెబుకద్నెజరుకు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో ఆ కళ మర్చిపోతాడు. పిల్లలు ఇటు కూర్చుండి. ఆ కళ మర్చిపోతారు. చెప్పండి ఏంటది? కళ భావం కూడా తెలియదు. దానియేలును పిలిచి నాకు కళను, కళ భావాన్ని చెప్పమని అడుగుతాడు. అప్పుడు దానియేలు చెప్పకపోతే చంపేస్తారనే రాజాజ్ఞను చూసి స్నేహితులను జాగ్రత్త పడదాం, ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసి దేవుని ద్వారా ఆ దర్శనాన్ని పొందుకొని నెబుకద్నెజరుకు వివరించి చెప్తాడు. ఆ దర్శనం మీకు జ్ఞాపకం ఉందా? ఆ విగ్రహం ఎలా ఉందో చెప్పబడింది, మీరు విన్నారా? తల నుంచి భుజాల వరకు ఎట్లా ఉంది? బంగారం, ఆ తర్వాత వెండి, ఆ తర్వాత ఇత్తడి, ఆ తర్వాత ఇనుము, మట్టితో ఉన్నది. ఆ విగ్రహం ఏమిటని చెప్పాడు? ఈ భూప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు. బంగారం అనేది ఏంటది? బబులోను రాజు యొక్క నెబుకద్నెజర్ గవర్నమెంట్. హల్లెలూయా. ఆ తర్వాత దర్యావేసు, ఆ తర్వాత పారసీకులు, ఆ తర్వాత గ్రీకులు, ఆ తర్వాత రోమా గవర్నమెంట్. హల్లెలూయా. అట్లా ఒక్కొక్క విషయాన్ని దానియేలు వివరిస్తూ చెప్తూ అక్కడ అంటాడు, చేతి సాయం లేకుండా ఒక రాయి వచ్చి ఆ విగ్రహం కాళ్ళ మీద పడి కొట్టేసరికి
ఆ విగ్రహం దానికదే కూలబడి మొత్తం తుత్తునీలైపోయిందట. హల్లెలూయా! ఆ రాయి వచ్చి తల మీద పడలేదు సుమా, కాళ్ళ మీద పడ్డది. కాళ్ళ మీద పడ్డప్పుడు విగ్రహం అంతా ఏమైంది? తుత్తునీలుగా అయిపోయింది. చేతి సాయం లేని రాయి ఒకటి వచ్చిందని చెప్తాడు. ఆ చేతి సాయం లేకుండా వచ్చిన రాయి ఏంటది? మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద, ఆ బండే పేతురు, ఆ బండే క్రీస్తు. హల్లెలూయా! చూడండి, ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వాలలో ప్రపంచంలోకెల్లా కూడా ఉన్నది క్రీస్తు సంఘమే పెద్దది. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు ఈ సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నేను కారణాలు చెప్తున్నాను. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని ప్రభు చిత్తమైతే ఈరోజు కొంచెం చెప్తా, ఇంకోసారి భాగంలో చెప్తాను. ముందు మరి మీకు ఈ విషయం అర్థం అవ్వాలి. హల్లెలూయా! ఆ విషయం అర్థం అవ్వాలి. అదేంటనంటే, ఈ మానవ లోకంలో, ఈ భూ ప్రపంచంలో దేవుడు తన గొప్ప ప్రణాళికను నెరవేర్చాలనుకుంటున్నాడు. దేవుడు మనుషులను పుట్టించి భూమి మీద జంతువులతో పాటు బ్రతికేయండి, బ్రతికితే బ్రతకండి, జంతువుల చేతిలో చచ్చిపోండి, లేదా బలాత్కారం కలిగినోడే బ్రతకండి అని మనుషుల్ని వదిలిపెట్టలేదు. చెప్పండి, ఏం చేశాడు? దయా సంకల్పాన్ని ఆయన చేశాడు. ఆయన ప్రేమ సంకల్పాన్ని చేశాడు. ఆయన చేసిన ప్రేమ సంకల్పం ఏమిటనంటే, తన సంఘాన్ని స్థాపించటం. కొన్ని వచనాలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చదివినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం నుండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, వినండి ఈ మాట, ఏ సంకల్పం అట? దయా సంకల్పం. మీ పక్కన వాళ్ళతో అనండి, దయా సంకల్పం. హల్లెలూయా! దేవుడు ఏ సంకల్పాన్ని చేశాడు? ఎలా? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ భూమి మీద దేవుడు తన గొప్ప కార్యాన్ని చేస్తూ తను చేసిన దయా సంకల్పం ఏమిటనంటే, చదువుదామా? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే. ఎప్పుడట? దేవుడు మనలను సంఘంగా ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? మనం అనుకుంటాం మనం మారు మనసు పొంది మందిరానికి వచ్చి మనదొక సంఘం, దాని పేరు తండ్రి ప్రత్యక్షత అని అనుకొని మన సంఘం అని మనం అనుకుంటాం. హల్లెలూయా! హల్లెలూయా! కానీ దేవుడు ఆలోచన ఏంటిది? జగత్తు పునాది వేయబడక మునుపే. మన తండ్రి ప్రత్యక్షత ఒక్కటే దేవుడు అనుకున్నాడు అనుకోమాకండి. క్రైస్తవ సంఘాలన్నిటి గురించి కూడా దేవుని ఆలోచన అదే. హల్లెలూయా! ఆయన ఆలోచనలో నుండే ఇవన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి. ఆయన ఆలోచనలో నుండే సంఘాలు వస్తున్నాయి. హల్లెలూయా! ఇప్పుడు భూమి మీద ఆ సంఘం అనే రాయి వచ్చి ఆ విగ్రహం పాదాల మీద పడటం మనం గమనిస్తున్నాం. పాదాల మీద పడి ఇప్పుడు తుత్తునీలుగా ఒక్కొక్కటి ఏమవుతున్నాయి? పూర్తిగా ఆ బబులోను సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, పారసీకుల సామ్రాజ్యం, గ్రీకుల సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం, వీటన్నిటినీ కనుమరుగైపోయేలాగా క్రీస్తు
తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ప్రజలాడు హల్లెలూయా, హల్లెలూయా. అదే ఏంటంటే దేవుని సంఘం. ఇక్కడ మనం కొంచెం లోతుగా వెళదాం. దేవుడు సంఘాన్ని ఎందుకు స్థాపించాడు? దేవుడు ఈ సంఘాన్ని స్థాపించడానికి కారణం ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉద్దేశం, దేవుని తలంపు, దేవుని ఆలోచన ఏంటంటే దేవుడు సంఘము ఏకమై ఉండడానికి. చూడండి, నేను ఇంకా లోతుగా మీకు తెలియపరుస్తాను. 3వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చదువుదాం. 5 నుంచి రమ్మ. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మము ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములు, వాగ్దానములో పాలిన వారై ఉన్నారన్నదియే. దేవుడు కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం. చెప్పండి, ఏ సంకల్పం? ఎవరిలో చేశాడు? క్రీస్తు యేసు ద్వారా దేవుడు ఒక సంకల్పాన్ని మొదలుపెట్టారు. ఆ సంకల్పమే నిత్యంగా ఉండేది. అందుకనే దాన్ని ఏమన్నాడు? నిత్య సంకల్పం చొప్పున. ఇది అర్థమైతే మీకు ఈ వాక్యం అంతా మీకు అర్థమవుతుంది. తండ్రి అయిన దేవుడు సంఘాన్ని ఎలా చూస్తున్నాడో. సంఘం అంటే మనమే. గురిజాడ అప్పారావు గారు ఏం చెప్పారు? మీరు అప్పారావు గారిని మర్చిపోలే. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, హల్లెలూయా. సంఘం అంటే మట్టి కాదు. సంఘం అంటే చర్చి గోడలు కాదు. సంఘం అంటే ఏసీలతో ఉన్న గదులు కాదు. సంఘం అంటే నువ్వు నేను, మనం దేవుని సంఘం. హల్లెలూయా. చూడండి, దేవుని సంఘాన్ని గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు విందాం రండి. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. హల్లెలూయా. పిల్లలు ఉన్నారా? పిల్లలు రండి ఒకసారి. పిల్లలు ఒక 3 4 రండి. తండ్రి అయిన దేవుడు, హల్లెలూయా. చెప్పండి, ఒకసారి మీరు గమనించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళలో పెద్దగా ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? పెద్దగా ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే. బారాకు, ఈశాన్ పెద్దగా ఉన్నాడు. చేతుల పైకి ఎత్తు. ఇప్పుడు ఈయన తండ్రి అయిన దేవుడు. చెప్పండి, ఇదేంటది? పరలోకం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఆడికి తీసుకెళ్ళా. చెప్పండి, మనందరం ఆడున్నాం, పరలోకంలో ఉన్నాం. కాబట్టి భూలోకం సంగతులు కొంచెంసేపు మర్చిపోండి. మనం అందరం ఎక్కడున్నాం? పరలోకంలో ఉన్నాం. ఎవరైనా తండ్రి అయిన దేవుడు. వీళ్ళెవరు? 12 మంది, 24 పెద్దలు అనుకోండి. హల్లెలూయా. 24 పెద్దలైన ప్రధానులు, అధికారులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇదేంటది? మీరందరూ ఎక్కడికి వచ్చారు? పరలోకానికి వచ్చారు. ఇదేంటది? పరలోకం. ఇదేంటది? పరలోకం. ఇప్పుడు మనందరం ఏడున్నాం? పరలోకంలో ఉన్నాం. బాగా అర్థం చేసుకోండి ఆ మాటలు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులు, పరలోకంలో ఉన్నటువంటి అధికారులు, దేవదూతలు, కోటాను కోట్ల పరిచారకులు. దేవుని ఆలోచన, దేవుడికి ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకో, దాన్ని వినేదెవరు? చేతులు దింపండి. దాన్ని వినేదెవరు? ప్రధానులు వింటారు, అధికారులు వింటారు, దేవదూతలు వింటారు.
కానీ తండ్రి చేసిన సంకల్పం ఏంటో తెలుసా? తండ్రి చేసిన ఆలోచన ఏంటో తెలుసా? ఇంకొకరు రండి, రండి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నుంచో ఇదేంటది? భూలోకం. హల్లెలూయా. మీరు చూడండి, అంత స్పీడ్గా కుర్చీ నుంచి కదలకుండా పరలోకం భూలోకం పోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇది చెప్పండి, ఇది ఎక్కడ? భూలోకం. భూలోకంలో ఏమున్నారు? ఇంకెవరు ఉన్నారా? చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? చిన్నపిల్లలు ఎత్తుకోగలవా? ఎత్తుకోగలరా మిమ్మల్ని? ఎవరిని ఎత్తుకుంటాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇట్రా. హల్లెలూయా. ఎత్తుకోవడం కూడా ఎందుకు? నువ్వు ఇక్కడ కూర్చున్నాను, అక్కడ కూర్చో. రైట్. హల్లెలూయా. భూలోకంలో ఉన్నది ఏంటది? సంఘం. ఇది భూలోకం అనుకుంటే ఇక్కడ ఉంది ఎవరు? చెప్పండి. మనమంతా ఎవరు? సంఘం. హల్లెలూయా. సంఘం ఎక్కడుంది? భూలోకంలో ఉంది. తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. నుంచున్నాను, నువ్వు నుంచు. ఇప్పుడు ఈయన యేసుక్రీస్తు అనమాట. యేసయ్య ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వ ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు దేవునికి ఏదైనా వచ్చినప్పుడు అటే ఉండండి, అంటే కొంచెం సరి, నువ్వు సరి చేసుకోవడానికి చేతులు కష్టం అయితే కొంచెం జరగండి. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుని ఆలోచన, దేవుడు ఏదైనా ఆలోచించాడంటే ఈ ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ పరలోకంలో సర్క్యులేట్ అవుతుందా? పరలోకపు అధికారులు, ప్రధానులు వింటున్నారా? అనుకుంటున్నారు అట్లా. అది కాదు. ఇప్పుడు చదవండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం వచనం. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో, చెప్పండి, వీళ్ళెవరు? ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా, అంటే ప్రధానులకు అధికారులకు దేవుడి దగ్గరే ఉన్నారుగా, వీళ్ళకి తెలియాలి కదా. వీళ్ళకి చూడండి, సంఘము ద్వారా, కొంచెం వదులుకోండి, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ ఉద్దేశించి. అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అర్థం కాని వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీకు వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు పరలోకంలో సింహాసనం మీద కూర్చొని చేసే ఆలోచనలు పరలోకములో ఉన్న ప్రధానులకు అధికారులకు ఎవరి ద్వారా తెలుస్తుంది? భూమి మీద ఉన్న సంఘం ద్వారా. ఇందులో మీకు ఏమర్థమైంది? ఇందులో మీకు ఏమైనా అర్థమైందా? నీ కృప నాకుండగా నాకిక కొదువేమయ్యా, నీ అండ నాకుండగా నేనేలా భయపడుదునయ్యా, నీ కృప నాకుండగా నాకిక కొదువేమయ్యా. అందరం, నీ అండ నాకుండగా నేనేలా భయపడుదునయ్యా. అందరం చప్పట్లు కొడు, యేసయ్యా. అందరం చప్పట్లు కొడదు. నా జన్మించిన యేసయ్యా, నా కొరకై మరణించినావు, నా కొరకై జన్మించినావు యేసయ్యా, నా కొరకై. నీ కృప నాకుండగా నాకిక కొదువేమయ్యా, నీ అండ నాకుండగా. హల్లెలూయా. అందరం గట్టిగా స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందండి మీకు? ఏమైనా అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వీళ్ళు పరలోకంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానులకు అధికారులకు
దేవుడు తన మనసును బయలుపరచట్లేదు, తన హృదయాన్ని బయలుపరచట్లేదు, తన తలంపులను బయలుపరచట్లేదు. చెప్పండి, ఎవరి ద్వారానట? సంఘము ద్వారా. సంఘము ద్వారా, మీరాగండి. సంఘము ద్వారా ఒక నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంఘము ద్వారా తెలియబడవలనని ఉద్దేశించి. మీకు అర్థమవుతున్న విషయం? దేవుని యొక్క తలంపులు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నాయి? సంఘంలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకని అంటే మీరు వినాలి, మాట బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయాలు. దేవుని మనసు, సంఘం యొక్క మనసు ఏక మనసు అయిపోయింది. దౌర్భాగ్యం ఏంటంటే సంఘం ఏమనుకుంటుంది? నేను ఇంకా కడగబడాలి, నేను ఇంకా పశ్చాత్తాపడాలి, నేను ఇంకా పరిశుద్ధునవ్వాలి. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుణ్ణి బలి చేసి, తన ప్రియ కుమారుడి రక్తముతో సంఘాన్ని కడిగి, సంఘాన్ని పరిశుద్ధపరిచి, సంఘంలో ఏం చేశాడు? తన ఆత్మను నింపేశాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ఆత్మతో సంఘాన్ని నింపి, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, దేవుని నిర్ణయాలు సంఘము ద్వారా 24 పెద్దల పరలోకంలో నుండి దేవుడు ఆలోచన ఏంటి అంటే వాళ్ళకి ఎక్కడ చూడాలి? వాళ్ళు హల్లెలూయా, వాళ్ళు ఎక్కడికి రావాలి? చూడండి, ఒకళ్ళ ఆస్తి ఇంకొకరికి రాసి ఇచ్చేటప్పుడు కుమారులు సంతకం తీసుకుంటారా లేదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. స్థలం కొన్నామనుకోండి, సంతకాలు పెట్టించే కాడ ఇంటా నువ్వు పెడితే చాలనుకుంటారా? మీ పిల్లలు ఉన్నారా? ఉన్నాడండి ఒకడు హైదరాబాద్లో, ఆడిని కూడా పిలిపించి సంతకం పెట్టండి, లేకపోతే డబ్బులు ఇవ్వం. ఎందుకని? అందరూ కూడా ఏమవ్వాలా? ఇన్వాల్వ్ అవ్వాలా, రేపు ఏ ఎలిగేషన్ రాకుండా. అట్లాగే దేవుని మనస్సు, దేవుని ఆలోచన ఏంటంటే తన ప్రియ కుమారుడి రక్తంతో సంఘాన్ని కడిగి, తన ప్రియ కుమారుని రక్తంతో సంఘాన్ని కడిగి, సంఘంతో దేవుడు ఏకమైపోయాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. జత వేసుకోండి, ముగ్గురు కూడా చేతులు వేసుకోండి. హల్లెలూయా. నువ్వు భూలోకానివి, నువ్వు అక్కడే ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు, కుమారుడు, సంఘం. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా అంటే నువ్వు, దేవుడు, యేసుక్రీస్తు. నుంచో ఒకసారి ఇక్కడ చెయ్యి. ఈయన పరిశుద్ధాత్ముడు అనుకుంటే ఏమైపోయావు? ఏకమైపోయి భూమి మీద బ్రతకడమే సంఘం. మీకు అర్థమైందా? ఒకసారి వెళ్తారండి యోహాను సువార్త. మీరు అట్లాగే ఉండండి, ఆడికి వెళ్ళకండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 14:22. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను కనపరుచుటకేమి సంభవించినని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి యేసయ్య ఏకమై ఉన్నారు. తండ్రి ప్రణాళిక ఏంటంటే ఈ సంఘం కూడా నా దగ్గరకు రావాలి. హల్లెలూయా. నా మహిమ కలిగి సంఘం భూమి మీద బ్రతకాలి, నా ప్రభావం కలిగి సంఘం భూమి మీద జీవించాలి, నా ఆత్మ కలిగి సంఘం జీవించాలి భూమి మీద. ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? అప్పుడు దేవుడు చేసిన నిత్య సంకల్పం ఏంటంటే ఈ సంఘానికి అనగా మానవునికి ఉన్న ప్రతి పాపమును యేసుక్రీస్తు అనే ఆ ప్రియకుమారుడి రక్తంతో కడిగి, యేసయ్య ఎంత పరిశుద్ధుడో సంఘం కూడా అంత పరిశుద్ధమైన దానిగా మార్చుకున్నాడు.
ఇప్పుడు చెప్పండి, మీరు పరిశుద్ధులా పాపాత్ములా? ఎవరిని బట్టి? మీ క్రియలను బట్టి కాదు, యేసయ్యందు నమ్మిక ఉంచటాన్ని బట్టి. నువ్వెప్పుడైతే యేసయ్యను నమ్మావో ఆయన నీతిని నీకు ఇచ్చేశాడు, ఆయన పరిశుద్ధి నీకు ఇచ్చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చదివాం. మొదటి 30 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను, రాయబడినది నెరవేరునట్టు దేవుని మూలముగా. చూడండి, ఎవరి మూలంగా? దేవుని మూలంగా. యేసుక్రీస్తే మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమైన. మీరు చెప్పండి, మన నీతి ఎవరు? మన నీతి ఎవరు? మన పరిశుద్ధత ఎవరు? మన విమోచన ఎవరు? హల్లెలూయా. మన జ్ఞానం ఎవరు? చెప్పాలి గట్టిగా. యేసయ్యే మనకు సమస్తమయ్యాడు. మన స్థానంలోకి వచ్చి ప్రాణాన్ని పెట్టి మనల్ని పరిశుద్ధపరిచి ఇప్పుడు మనల్ని ఏం చేశాడంటే తండ్రితో నివసించే కృపను తీసుకొచ్చాడు. హల్లెలూయా. మీలోనున్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాళ్ళు ఎవరు? సాతాను, శరీరాశ, లోకాశ, జీవడంబం. నీలో ఉన్నది ఎవరు? సర్వ సృష్టికర్త అయిన తండ్రి నీలోకి వచ్చాడు. యోహాను 14:22-23 ప్రకారం ఏం చదివాం? ఒకడు నా మాట గైకొన్నప్పుడు నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. అప్పుడు మేము వాని దగ్గరకు వచ్చి, ఇప్పుడు సంఘంలో ఎవరి నివాసం ఉంది? సంఘంలో ఎవరి నివాసం ఉంది? దేవుడే వచ్చి నీలో నివసిస్తున్నాడు. దేవుడే వచ్చి నీలో ఉంటున్నాడు. ఆయన ఆత్మను నీలో పెట్టాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అందుకంటున్నాడు, పాతాళ లోక ద్వారములు సంఘము ఎదుట నిలవనేరవు. ఎందుకని చెప్పాలి? ఎందుకని? సంఘములో దేవుడున్నాడు. సంఘములో దేవుడు వచ్చి దిగొచ్చాడు. ఇప్పుడు దేవుడు మనలోకి రావటానికి కారణం ఏంటి? పాత నిబంధన కాలంలో ఎలా ఉండేదంటే, చేతులు తీసేయండి. పాత నిబంధన కాలంలో ఎలా ఉండేదంటే యేసుక్రీస్తు లేడు. కూర్చోండి. యేసుక్రీస్తు లేడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. అటు జరుగు. పాత నిబంధన కాలంలో ఉండే సిచ్యువేషన్, పాత నిబంధన కాలంలో జరిగే విషయం ఏంటంటే బాగా అర్థం చేసుకోండి. తండ్రి ఉండేవారు, పరిశుద్ధాత్ముడు. చెప్పండి, ఈయనెవరు? 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 మనం, మానవుడు, సంఘం, మనిషి. పాత నిబంధనలో ఏం జరిగేదంటే దేవుడు ఈ మనిషిని ఎన్నుకునేవాడు. ఈ మనిషి కొంచెం నమ్మకంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పంపేవాడు. పరిశుద్ధాత్మ ఇతనిలోకి వచ్చినప్పుడు ఇతడు దేవుని ఆవేశంతో కదిలేవాడు, దేవుని ఆత్మతో కదిలేవాడు. పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని సంసోను ఎంతమంది చంపాడు? 1000 మందిని. 100 మందిని కాదు, 1000 మందిని చంపేశాడు. ఆ బలం సంసోనులోకి ఎక్కడొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. 1000 మందిని చంపేసిన తర్వాత సంసోను సాయంత్రం ఆడికి వెళ్ళాడు, దెలీలా ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఏమైంది? దేవుని ఆత్మ సంసోను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక దేవుని ఆత్మ మనిషి మీద ఉండడానికి మనిషి క్రియలు అడ్డం వస్తున్నాయి, మనిషి పాపం అడ్డం వస్తుంది, మనిషి అపవిత్రత అడ్డం వస్తుంది, మనిషి అజ్ఞానం అడ్డం వస్తుంది. హల్లెలూయా. దేవుడు చేసిన సంకల్పం ఏంటంటే యేసయ్యను మనకిచ్చాడు. యేసయ్య రక్తంలో మనిషిని కడిగేశాడు. యేసయ్యందు నమ్మిక ఉంచిన వెంటనే మనిషిని ఏం చేశాడు? పరిశుద్ధాత్మ పూర్ణుని చేశాడు. చేతులు పట్టుకోండి, ఆ చేయి పట్టుకో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చేసే ప్రతి దాంట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ తెలిసి తెలియక నువ్వేదన్నా బలహీనతలో పడ్డావనుకో, తెలిసి తెలియక నువ్వేదన్నా పాపంలో పడ్డావనుకో, తెలిసి తెలియక నీ ద్వారా ఏదైనా జరిగింది అనుకో,
నీ కొరకు విజ్ఞాపన చేయడానికి తండ్రి కుడిపార్శ్వాన యేసయ్య ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, ఈ వ్యక్తి నా యందు విశ్వాసం ఉంచాడు, నీవిచ్చిన ఆత్మను అతని దగ్గర నుంచి. దావీదేవని ఏడుస్తాడు, దేవా నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దు. కానీ క్రొత్త నిబంధనలు ఏంటంటే ఇతడు తెలిసి తెలవక ఏదైనా చేసినా యేసయ్య బ్రతిమిలాడుతూ అతన్ని క్షమిస్తూ అతనికి దేవుని ఆత్మను ఉంచుతారు. హల్లెలూయా. ఇప్పుడు ఇతను దేవుడు నన్ను పాపిగా చూడట్లేదు, యేసయ్యను నా కొరకు ఇచ్చాడు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతకాలని అనుకున్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు యేసయ్యలోకి వచ్చాక, యేసయ్యను నమ్మిన వెంటనే ఇతడు ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు, పరిశుద్ధుడయ్యాడు. ఇంకా ఏమయ్యాడు చెప్పాలి? ఇంకేమయ్యాడు? దేవునిలో ఒక భాగమైపోయాడు. దేవుని ఆత్మను మోసే పాత్రగా మారాడు. దేవుని సంఘంగా మారిపోయాడు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంఘమైన ఇతడు ఎలా కొనసాగాలి? రోమపత్రిక 8:14. కూర్చోండి అందరూ ప్రశాంతంగా. రోమపత్రిక 8:14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలైన మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఆత్మతో నడిపించబడటానికి అప్పగించుకోవాలి. మంచి ఉద్యోగం సంపాదించి గొప్ప బిల్డింగ్ కట్టించి చక్కటి అమ్మాయినో అబ్బాయినో పెళ్లి చేసుకొని, అమ్మాయి అయితే అమ్మాయిని, అబ్బాయి అయితే అబ్బాయిని, హల్లెలూయా, పిల్లల్ని కానీ వాళ్ళని పెద్దోళ్ళని చేసి తర్వాత నువ్వు దీని కొరకు కాదు జీవితం, దీని కొరకు కాదు మన లైఫ్. చెప్పండి ఎందుకోసం? ఆయన ఆత్మతో నడిపించబడాలి. పరిశుద్ధ ఆత్మతో మన జీవితం కొనసాగాలి. మీకు తెలుసా, మన జీవితంలో ప్రతి అంశంలో కూడా, ప్రతి విషయంలో కూడా, ప్రతి పరిస్థితిలో కూడా మన విడువక ఎడబాయక ఎల్లప్పుడూ మనతో ఉండేది ఎవరు? చెప్పట్లే, అందరూ చెప్పట్లేదు. ఉండేది ఎవరండి? పురుషులు మాత్రం లేదు. చెప్పండి, ఉండేది ఎవరు? పలకాలు. ఉండేది ఎవరు? నమ్మకం లేదా మీకు? ఒకసారి చదవండి యోహాను సువార్త 14:16. మందిరంలో అడిగినప్పుడు చెప్తుండాలి, మీరు గట్టిగా సమాధానం రావాలా. నేను తండ్రిని వేడుకొందును. మీరు చూడండి అన్నమాట, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. మీకు చెప్పమంటారా, మనిషి పాపంలో పట్టడానికి గల మెయిన్ కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపు మనిషికి లేక, ఎలా ఏం చేయాలో తెలియక చేయకుండా పాపమే చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాక చేయకుండా పాపంలోనే పడతా ఉన్నాడు. కనుక దేవుడు ఏమిచ్చాడంటే తన ఆత్మను మనకిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మ చూడండి, ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 16:13. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కొట్టాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనంతటికి మనం సర్వసత్యంలో నడవలేం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల సంఘం అనేది దేవుని దృష్టిలో ఏంటి? మనం ఏమనుకుంటామంటే ఇదేంటో ఒక మానవపరమైన, మనకు భూమి మీద మనకి ఎవరైనా సంఘం అంటే అది ఒక క్రిస్టియన్ క్లబ్ అని చెప్పారనుకో, అట్లాగే ఆలోచిస్తాం. సంఘం అంటే కొన్ని రకాలుగా మనం వింటూ ఉంటాం. కానీ అది కాదండి. సంఘం అంటే దేవుని మనస్సు ఇక్కడ ఉంటుంది, దేవుని క్రియలు ఇక్కడ ఉంటాయి, దేవుని కార్యాలు ఇక్కడ జరుగుతాయి, దేవుని మహిమ ఇక్కడ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్తో, ఆ మైండ్ సెట్తో, ఆ తలంపుతో మనం లేకపోతే సంఘంలోకి రావడం, సంఘంలో ఉండడం, సంఘంలో కొనసాగడం మనకంత టేస్ట్ అనిపించదు. హల్లెలూయా, హల్లెలూయా. రావాలి త్వరగా. ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చేతులు పట్టుకోండి. ఇందాకలు ఎలా పట్టుకున్నారు ఎలా పట్టుకోండి. ఇప్పుడు ఈయనెవరు? మానవుడు. ఈయనెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు చదవండి ఆ వచనం. అయితే ఆయన సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఇప్పుడు ఈ మానవుడు ఏం చేయాలా? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఈ మానవ తెలివితేటలతో సంఘంగా కూడుకున్నారనుకోండి, ఈ మనిషి అధికారం, మనిషి పెత్తనం, మనిషి తెలివితేటలు ఇక్కడ ఇప్పుడు ఏమవుతాయి? అప్లై అవుతూ ఉంటాయి. హల్లెలూయా. ఒకవేళ సంఘంలో ఎవరైనా ఒక కులంలో పెద్ద అయ్యుండి అక్కడ కులంలో పెద్ద పెత్తనాలు చేస్తే సంఘంలోకి వచ్చి అదే పెత్తనాలు చేస్తుంటాడు. హల్లెలూయా. అసలు సంఘాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? తన ఆలోచనలు పరలోకంలో ఎవరికి తెలియకూడదు, సంఘంలో తెలియాలి. పరలోకంలో ఉన్నవాళ్ళకి కాదు, సంఘంలో ఉన్నవాళ్ళ ద్వారా పరలోకంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? దేవుని ఆలోచన తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి నేను చెప్పే మాట? దేవుని ఆలోచన ఎక్కడ తెలుస్తుందంటే సంఘంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, సంఘంలో నువ్వు దేవునికి మొరపెడుతున్నప్పుడు, సంఘంలో దేవుని నువ్వు స్తుతిస్తున్నప్పుడు, సంఘంలో నుంచి సడన్గా ఒకరిలో ప్రవచనం. చూడండి ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. త్వరగా ఇంకో 2 నిమిషాలు నేను క్లోజ్ చేస్తా. అంచె దినముల యందు మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. వింటున్నారా? మనుషులందరి మీద దేవుడు ఏం చేస్తున్నాడు? తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? మీ కుమారులను, మీ కుమార్తెలను, కుమార్తెలు ఎవరు? వీళ్ళు సంఘంలో ఉన్నవాళ్ళు. హల్లెలూయా. మన కుమారులు, మన కుమార్తెలు ఏం చేయాలట? ప్రవచించేవారిగా లేవాలి. అంటే వీళ్ళకి ప్రవచనాత్మ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ఆలోచన, దేవుని మనసులో నుంచి డైరెక్ట్గా వీళ్ళ మనసులోకి డౌన్లోడ్ అవుతుంది. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు వీళ్ళలోకి వచ్చేస్తాయి. మధ్యలో పరలోకంలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియవు, ప్రధానులకు, అధికారులకు ఎవరికి తెలియవు. డైరెక్ట్గా దేవుడు వాళ్ళ హృదయంలో పెట్టేస్తున్నాడు.
దేవుడు వాళ్ళ తలంపుల్లో పెట్టేస్తున్నాడు, దేవుడు వాళ్ళ ఉద్దేశాల్లో పెట్టేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా ప్రియులారా? సంఘం అంటే సాధారణమైంది కాదు. నువ్వు చేసే ప్రతి నిర్ణయం, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి అడుగు కూడా పరిశుద్ధాత్మ దేవుడి గైడెన్స్లో రావాలి. పరిశుద్ధాత్మ దేవుడి గైడెన్స్లోకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పలందరం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు నా మాట అర్థం చేసుకోవాలి. సంఘము అనేది దేవుని మనస్సును, దేవుని తలంపును, దేవుని ఆలోచనను, దేవుని ఉద్దేశాన్ని కనపరిచేదిగా. చెప్పండి, సంఘం అంటే ఎవరు? మనమే. నీలో ఏం కనపడాలి? దేవుని ఆలోచన కనపడాలి. నీ మాటలు దేవుని మాటల్లా వినబడాలి. నీ చూపులు దేవుని చూపులుగా మారిపోవాలి. నీ నడక దేవుని నడకగా మారిపోవాలి. నీ ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆలోచన అది. ఈ భూమి మీద దేవుడు సంఘాన్ని పెట్టింది ఎందుకండి? మిగతా వాళ్ళందరినీ అవమానపరచడానికే కాదు, సంఘము ద్వారా మిగిలిన ప్రపంచం అంతా దీవించబడాలి. హల్లెలూయా. ఈ లోకానికి నువ్వు భూలోకములో ఉన్న ప్రజలందరికీ ఏమైతావన్నాడు అబ్రాహాముతో? నీ ద్వారా భూలోక ప్రజలందరూ ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. ఇప్పుడు సంఘము ద్వారా ఏమవుతారు? సంఘము ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. సంఘంలో ఉన్న సభ్యుల ద్వారా ఆశీర్వాదం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సంఘం ఎందుకని నువ్వు ఆలోచన చేస్తున్నావు? దేవుడు అంటున్నాడు, పాతాళ లోక ద్వారములు సంఘము ఎదుట నిలవనేరవు. సంఘం ముందు పాతాళానికి సంబంధించిన ఏ పాపం కానీ, ఏ అపవిత్రత కానీ, ఏ అజ్ఞానం కానీ, ఏ చీకటి కానీ సంఘం ముందు నిలవనేరవు. సంఘంలోకి ఒక సభ్యుడు వచ్చాడంటే, ఒక సభ్యుడు సంఘంలోకి వచ్చి మారు మనసు పొంది బాప్తీసం పొందుకొని కొనసాగుతున్నాడంటే, ఇంకా నన్ను ఆశీర్వదించు, ఇంకా నాకు ఇలా చేయి అలా చేయి అనే మనస్తత్వంతో ఉంటాడా? కదండి. సంఘంలో సభ్యుడు ఇద్దరి ప్రవర్తన కొరకు నేను మాట్లాడి క్లోజ్ చేస్తాను. రాత్రి బోధించాను చూడండి. కొలసీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వాక్యం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను. చెప్పండి, సంఘంలో పరిశుద్ధాత్మ పొందుకున్న ఎపఫ్రా అనే యవనస్తుడు సంఘం కొరకు మొరపెడుతున్నాడు. చెప్పండి, సంఘం ఏమవ్వాలట? సంపూర్ణమైన వాళ్ళుగా మార్చబడాలట. ఎంతమందికి అర్థమవుతుంది మాట? సంఘం ఎందుకు ఇక్కడ ఉంది? ప్రభువా, నేను రక్షించబడ్డాను, నాతో పాటు ఈ బ్రదర్ కూడా. మీ పక్కన వాళ్ళతో మీ చేయగలపండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాతో పాటు ఈ బ్రదర్ కూడా రక్షించబడ్డాడు. ఈ సహోదరుడు ఏమవ్వాలి? సంపూర్ణుడు కావాలి. అంటే సంపూర్ణుడు అవడం అంటే ఏంటి? ఒక మాట గట్టి గద్దిస్తే అలిగి వెళ్ళిపోవటమా? హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ఎప్పుడు అలిగి వెళ్ళిపోయినవా? డైలీ అదేనా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉన్నది ఇక్కడ ఎందుకంటే, సంఘం ఎందుకంటే మన ప్రక్కన వ్యక్తిని సంపూర్ణమైన వ్యక్తిగా మార్చటానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే మరలా నేను చెప్తాను. నాకు చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి నన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ద్వారా సంపూర్ణం కావాలి. సంఘం దిగజారిపోకూడదు. సంఘంలో మొదట రక్షించబడిన వాళ్ళ ద్వారా వాళ్ళు క్రమంగా మందిరానికి రావడం, క్రమంగా ప్రార్థనలో పాల్గొనటం, క్రమంగా దైవ సేవకులకు సహకరించటం, సువార్త నలుదిక్కులుగా విస్తరించడానికి మొదట వచ్చిన ఎపఫ్రాలు బాధ్యత కలిగి నిలబడాలి. వాళ్ళు నడుం కట్టుకొని దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో పరిశుద్ధాత్మ దేవునితో ఏకమై కొనసాగాలి. చూడండి, ఎపఫ్రా మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు.
మీరు సంపూర్ణులను, ప్రతి విషయములోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఒకసారి మీ ప్రార్థన డైరీని ఓపెన్ చేయండి. డైరీలు ఏం పెట్టుకోలేదులే కానీ ఒకసారి వెళ్ళి మీరు ఏమేం ప్రార్థన చేస్తారో చూడండి. చెప్పండి, ఏం ప్రార్థన ఉంది అందులో? ప్రభువా, నవంబర్ నెల వచ్చింది, నా భర్తను దీవించు. నవంబర్ నెల వచ్చింది, నా భార్యను దీవించు. నవంబర్ నెల వచ్చింది, నా బిడ్డలను దీవించు. మీరు చూడండి, మీ ప్రార్థన డైరీ నిండా నా 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 ఇదే సోదా. హల్లెలూయా. పూర్తిగా స్వార్థంతో కూడిన ప్రార్థనలు. మీ కొరకు ప్రార్థన చేయకూడదు అని నేను చెప్పట్లేదు, మీ కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని నేను చెప్పట్లేదు. ఎస్, డెఫినెట్గా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎపఫ్రా యొక్క బాధ్యతను, ఎపఫ్రా యొక్క భారాన్ని, ఎపఫ్రా ఎలాంటి వాడిగా ఉన్నాడో చూడండి. హల్లెలూయా. అతడు ప్రార్థనలో ఎల్లప్పుడూ పోరాడతాడట దేవునితో. ఎవరి కోసమండి? సంఘంలో అందరూ సంపూర్ణం అవ్వాలి. ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ నిశ్చయత గలవారై సంఘంలో ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ప్రియులారా, మీరు అర్థం ఇటువంటి భారం ఉందా మీలో? దేవుని సంఘం ఎందుకు అనుకుంటున్నారు? నీ పనులన్నీ చేయించుకోవడానికి కాదు. నువ్వేదో సంతోషంగా దేవునికి స్తోత్రం, నేను దీవించబడ్డా, దేవునికి స్తోత్రం, నేను ఆశీర్వదించబడ్డా. ఎస్, నీ ఆశీర్వాదం దేవుని చిత్తమే. కానీ నిన్ను బట్టి ఏమవ్వాలా? మిగిలిన వాళ్ళు సంపూర్ణమైన వ్యక్తులుగా, నిలకడగలిగిన వ్యక్తులుగా మార్చబడడానికి నువ్వు అప్పగించాలి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. తిమోతికి రాసిన 2వ పత్రిక. నా ప్రార్థనల యందు నిన్ను ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని. మీకు తెలుసా ఈ పత్రిక ఎవరెవరికి రాస్తున్నారో? అపోస్తలుడైన పౌలు తిమోతి అనే సేవకుడికి రాస్తున్నాడు. తిమోతి సేవకుడు అవ్వక ముందు విశ్వాసి. ఎక్కడ? పౌలు గారి సంఘంలో విశ్వాసిగా ఉన్న తిమోతి, సంఘంలో ఉన్న తిమోతి ఎలాంటి మనసు గలవాడో పౌలు గారికి గుర్తొస్తుంది. ఎలాంటి వాడట? ఎడతెగక, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లు తలుచుకొని. దైవజనుడికి ఏం జ్ఞాపకం వస్తుందటండి? తిమోతి కార్చే కన్నీళ్ళు. ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత పసిబిడ్డలాగా తిమోతి ఎలా ప్రార్థన చేస్తాడో పౌలుకు గుర్తొస్తుంది. కొంతమంది ప్రార్థనలోకి వెళ్ళాక యుద్ధం చేస్తుంటారు, తెలుసా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలతో పోరాడుతుంటారు. ఆల్రెడీ వాళ్ళ మనసు నిండా పోరాటం ఉంటుంది. ఎలా పోరాడాలో తెలియక, హల్లెలూయా, ప్రార్థనతో పోరాడే విధానం ఉంటుంది. మీరు చూడండి, ప్రార్థన దగ్గరకు వచ్చినప్పుడు మీ మనసు ఎలా ఉంటుందో. కానీ తిమోతి ఏమంటారు? తిమోతి ఎలా చెప్పాలా? సున్నితమైన మనసు కలిగిన వాడై, మృదువైన స్వభావం కలిగిన వాడై ప్రార్థనలోకి వెళ్ళాక మోకరించి కన్నీటితో సంఘం కొరకు ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం కొరకు గోజాడేవాడు. కన్నీటితో దేవుని సన్నిధిలో యాచన చేసేవాడు. కన్నీటితో పౌలు గారికి తిమోతి అనంగలోనే, యవనస్తులను చూడంగలోనే, ఈ యవనస్తులందరూ అల్లరి చిల్లరగా ఆటల పాటలో పనికిరాని వాటిలో ఉండేవాళ్ళే. కానీ ఆ తిమోతి జ్ఞాపకం వచ్చినప్పుడు పౌలు గారికి ఏమవుతుందట? సంతోషం, సంపూర్ణ ఆనందం. ఏం గుర్తెచ్చుకుంటున్నాడు? అతని కన్నీళ్ళు, సంఘం కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేయటం. ఆ మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి ప్రియులరా? సంఘం ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు? దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకునేందుకు దేవుని మనస్సులాగా సంఘం ఉండాలి. దేవుణ్ణి లోకానికి కనపరిచేలాగా మనం ఉండాలి. అందరూ నుంచుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో
మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం జాగ్రత్త చేసుకుందాం. దేవుని ఆలోచన ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని తలంపు ఏంటో గ్రహిస్తున్నావా? దేవుని మనస్సును నువ్వు గుర్తించగలుగుతున్నావా? దేవుడు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, దేవుని ఏర్పాటు ఏంటో నువ్వు గ్రహించగలుగుతున్నావా? దేవుడు సంఘాన్ని ఎందుకని తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడండి. సమయం లేదు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించాడు. హిజ్ ఓన్ బ్లడ్. నిన్ను దేవుడు ఎలా సంపాదించుకున్నాడో తెలుసా? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. నువ్వు ఆయన సొత్తు, నువ్వు ఆయన సొంతం, నువ్వు ఆయన బిడ్డవై ఉన్నావని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన సొంతమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు చిత్తమైతే ఇంకొకసారి చెప్పినప్పుడు చెప్తాను. దేవుడు సంఘానికి తన మనసు విప్పుతున్నాడండి. నీకు దేవుడు తన మనసు విప్పుతాడు. నువ్వు అడుగు నోరు తెరిసి. పరలోకంలో ప్రధానులకు అధికారులకు లేని గొప్ప ధన్యత ఏంటో తెలుసా? దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీ హృదయంలో ఆయన ప్రేరేపణలు ఇస్తాడు, ఆయన తలంపులు ఇస్తాడు, ఆయన పరిశుద్ధ వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని వాక్యం చెప్తుంది. ఏ పరిస్థితికి నిన్ను కలవరపడనివ్వడు దేవుడు. అయ్యా, సంఘముగా నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు కృతజ్ఞతలు. సంఘముగా నేనే బాధ్యత కలిగి నిలబడాలో ఆ బాధ్యత నేను చేయాలి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది, ఎన్నిక లేనివాడు బలమైన జనంగా మారుతారని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు బలమైన జనంగా నిన్ను మార్చబోతున్నాడు. నువ్వు ఒంటరిని అనుకుంటున్నావు, 1000 మందిగా నిన్ను దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఒంటరివి కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా అది నమ్మొద్దు. నువ్వు ఒంటరివి కాదు అనే సైతాను మాట నమ్మొద్దు. 1000 మందిగా, ఎన్నిక లేనివాడు బలమైన జనంగా మార్చబడతారని